రాను రాను పరిస్థితి ఎట్లా తయారవుతుంది అంటే బర్త్డే పార్టీల పేరుతో విచ్చలవిడిగా మందు తాగటం, డ్రగ్స్ తీసుకోవటం, ముఖ్యంగా డ్రగ్స్ కల్చర్ అనేది మెట్రో సిటీస్లో పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఒక మెట్రో సిటీసే కాదు, అభివృద్ధి చెందుతున్నాము అని చెప్పుకుంటూ, డెవలప్ అవుతున్నాము అని చెప్పుకుంటూ ప్రముఖ ఐటీ కంపెనీలు ఉండేటువంటి ఈ ఇతర సిటీలన్నీ కూడా డ్రగ్స్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి. అవి ఏదైనా కావచ్చు. ముఖ్యంగా బెంగళూరు విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి సంఘటనే, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జీకే ఫామ్ హౌస్ అనేటువంటి ఒక ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ నిర్వహించారు. సో ఇందులో దాదాపుగా 100 మందిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే బెంగళూరులో పార్టీ జరిగినప్పటికీ కూడా ఇక్కడ పట్టుబడినటువంటి వారిలో అధికులు తెలుగు సినిమా ఇండస్ట్రీ, అలాగే తెలుగు టీవీ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఈ పార్టీలో మందుతో పాటుగా డ్రగ్స్ ఇచ్చారు, డ్రగ్స్ తీసుకోవటం జరిగింది అని కూడా నిర్ధారించడం జరిగింది. ఈ పార్టీలో స్వాధీనం చేసుకున్నటువంటి కార్లలో ఒక కారుకి ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ గారి సంబంధించినటువంటి స్టిక్కర్ ఉండటం. అంటే ఇన్ జనరల్గా ఎమ్మెల్యే పాస్లు, అసెంబ్లీ పాస్లు ఉంటాయి కదా, స్టిక్కర్లు 3 ఇస్తూ ఉంటారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి. సో వాళ్ళ కారుకు ఒకటి ఉంటుంది, మిగతా 2 వారి ఇతర కార్లు, వారి కాన్వాయ్లో ఉండే ఇతర కార్లకు ఇస్తూ ఉంటారు. లేదా కొంతమంది వాళ్ళ అనుచరులు కూడా, ముఖ్యమైనటువంటి వ్యక్తులకు కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఓవరాల్గా ఈ స్టిక్కర్ ఏ ఇయర్కి సంబంధించింది అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్ ఇయర్దా లేదంటే పాతదా? సో ఆ కారు అమ్మేసి కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఓవరాల్గా కాకాణి గోవర్ధన్ గారి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి కార్ అయితే ఇక్కడ దొరకటం జరిగింది అనేది పోలీసులు నిర్ధారించడం జరిగింది. మరి ఓవరాల్గా తెలుగు ఇండస్ట్రీ నుంచి భారీ స్థాయిలో బెంగళూరుకు వెళ్ళి మరి రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఫామ్ హౌస్ కూడా హైదరాబాద్కి చెందినటువంటి ఒక వ్యక్తిది, ఒక వ్యాపారవేత్తది అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.